నిరుద్యోగులకు శుభవార్త. జాబ్ న్యూస్. ఎల్ఐసి రిక్రూట్మెంట్ 2025. అప్లై ఫర్ 841 ఏఏఓ అండ్ ఏఈ పోస్ట్. మీరు ఎల్ఐసి ఆఫీసర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చూసి సన్నద్ధత ఎలా కావాలో తెలుసుకోండి. ఈ ఉద్యోగాలకు విద్యార్హత ఏదైనా డిగ్రీ. జీతం మొదటి నెల నుంచి 1,26,000 రూపాయలు ఉంటుంది. మరెందుకు ఆలస్యం? అర్హత, ఆసక్తి గల అభ్యర్థులందరూ వెంటనే అప్లై చేసుకోండి. పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 841 పోస్టులతో అసిస్టెంట్ ఇంజనీర్స్, ఏఈ, సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఏఓ స్పెషలిస్ట్ అండ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఏఓ జర్నలిస్ట్ నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి గలవారు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఖాళీలు. 1. అసిస్టెంట్ ఇంజనీర్స్, ఏఈ 81 ఖాళీలు, ఏఈ సివిల్ 50, ఏఈ ఎలక్ట్రికల్ 31. వీటిలో ఎస్సీలకు 12, ఎస్టీలకు 6, ఓబీసీలకు 21, ఈడబ్ల్యూఎస్కి 8, అన్రిజర్వ్డ్ 34 కేటాయించడం జరిగింది. 2. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఏఓ స్పెషలిస్ట్ 410 ఖాళీలు, ఏఏఓ సిఏ 30, ఏఏఓ సిఎస్ 10, ఏఏఓ యాక్యూరియల్ 30, ఏఏఓ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ 310, ఏఏఓ లీగల్ 30. వీటిలో ఎస్సీలకు 58, ఎస్టీలకు 29, ఓబీసీలకు 100, ఈడబ్ల్యూఎస్కి 44, అన్రిజర్వ్డ్ 179 పోస్టులను కేటాయించడం జరిగింది. 3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఏఓ జర్నలిస్ట్ 350 ఖాళీలు. మొత్తం ఖాళీలు 841. ఈ ఉద్యోగాలకు అర్హతలు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, లా డిగ్రీ, సిఏ, ఐసిఏఐ ఉత్తీర్ణతో పాటు సంబంధిత పోస్టుకు ఉద్యోగానుభవం, ఐసిఎస్ఐ మెంబర్ అయి ఉండాలి. వీటికి వయో పరిమితి. 1/8/2025 నాటికి ఏఈ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఏఏఓ సిఏ లీగల్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు, ఇతర పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఏఏఓ జర్నలిస్ట్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ళు, ఎల్ఐసి ఉద్యోగులకు 5 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 88,635 రూపాయల నుంచి 1,69,025 రూపాయలు ప్లస్ ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ ఉద్యోగాల ఎంపిక విధానం. ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్లో ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్, అలాగే ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది. సాధారణ డిగ్రీతోనే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు మొదటి నెల నుంచే 1,26,000 వేతనం పొందవచ్చు. ఇప్పటికే బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సి పరీక్షలు సన్నద్ధమవుతున్న వారు ఎల్ఐసి ఏఏఓ పోస్టులకు పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు లేవు. అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ ఆంగ్లంలో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ విభాగం మార్కులు తుది ఎంపికలో పరిగణలో తీసుకోరు. ఇవన్నీ అభ్యర్థులకు సానుకూల అంశాలు. అత్యంత ఆకర్షణీయ వేతనం, తక్కువ పని ఒత్తిడి, పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవన్నీ ఎల్ఐసి ప్రత్యేకతలు. ప్రాథమిక పరీక్ష ఆన్లైన్లో 100 మార్కులు నిర్వహిస్తారు. రీజనింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష వ్యవధి గంట. ప్రతి విభాగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. అర్హత కోసం రీజనింగ్,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 18 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 16 చొప్పున రావాలి. ఆంగ్లంలో ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 9, మిగిలిన వారు 10 సాధించాలి. అర్హత మార్కులు పొందిన వారి జాబితా నుంచి విభాగాల వారి ఖాళీలకు 20 రెట్ల మందిని ప్రధాన పరీక్షకి ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్ష మెయిన్స్ 300 మార్కులకు ఆబ్జెక్టివ్, 25 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీజనింగ్ 30 ప్రశ్నలకు 90 మార్కులు 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ విభాగంలో అర్హతకు 45 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 40 చాలు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ విభాగంలో 30 ప్రశ్నలకు 60 మార్కులు 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. కనీసం 30 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 27 తప్పనిసరి. మరో విభాగం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలకు 90 మార్కులు 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. అర్హతకు 45 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 40 చాలు. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలకు 60 మార్కులు 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. అర్హత మార్కులు 30. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 27 తప్పనిసరి. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష మొదలవుతుంది. ఇందులో 2 ప్రశ్నలకు 25 మార్కులు 30 నిమిషాల్లో సమాధానం రాయాలి. ఈ విభాగంలో అర్హత కనీసం 10 మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 9 చాలు. మెయిన్స్లో అర్హత సాధించిన వారి జాబితా నుంచి విభాగాల వారి ఖాళీలకు 3 రెట్ల మందిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ 60 మార్కులకు ఉంటుంది. ఇందులో 30 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 27 మార్కులు సరిపోతాయి. ఇలా అర్హత సాధించిన వారి జాబితాకు ప్రధాన పరీక్షలో పొందిన మార్కులను జతచేసి మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. ప్రాథమిక పరీక్ష మార్కులను తుది నియామకాల్లో పరిగణలోకి తీసుకోరు. సన్నద్ధత ఇలా ప్రాథమిక పరీక్ష పూర్తిగా ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ స్టేజ్ 1 మాదిరిగానే ఉంటుంది. ఇప్పటికే బ్యాంకు పీఓ పరీక్షలు సన్నద్ధం అవుతున్నవారు ప్రిలిమ్స్ విషయంలో అదే సన్నద్ధతో సిద్ధం కావచ్చు. విభాగాల వారి సమయాన్ని కనీస మార్కులు నిర్దేశించారు. వ్యవధిలోగా ఎక్కువ ప్రశ్నలు పూర్తి చేయడానికి, కనీస మార్కులు సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అనంతరం అదనపు మార్కుల కోసం ప్రయత్నించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ప్రాధాన్యంగా ఉన్నవి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. మార్కుల పరంగా చూసిన ప్రాథమిక పరీక్షలో 70, ప్రధాన పరీక్షలో 180, అంటే రెండింటిలోనూ 400కు గాను కేవలం ఈ విభాగాల నుంచి 250 మార్కులు వస్తున్నాయి. అందువలన అధిక ప్రాధాన్యంతో వీటిని చదువుకోవాలి. ఆంగ్లంతో ఇబ్బంది లేని వాళ్ళు ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం నేపథ్యం వారు కనీస మార్కులు సాధన దిశగా కృషి చేస్తే సరిపోతుంది. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ పరీక్షలు రాయాలి. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలుగుతున్నారా, ఎన్ని మార్కులు సాధిస్తున్నారో గమనించాలి. ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కనీస అర్హత మార్కులు సాధిస్తూ రెండూ కలిపి 60 మార్కులు తగ్గకుండా వచ్చినట్టు చూసుకుంటే ప్రధాన పరీక్షకి ఎంపిక అవ్వచ్చు. పరీక్షలో కొన్ని ప్రశ్నలు జవాబులు గుర్తించి తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంది. అలాంటి వాటిని సమయం ఉంటే ప్రయత్నించాలి. అలాగే మరికొన్ని ప్రశ్నలు చదవడానికి ఎక్కువ వ్యవధి తీసుకుంటాయి. వీటిని చివరిలో సమయం ఉంటేనే ప్రయత్నించాలి. పోటీ పరీక్షల విజయానికి విజ్ఞానంతో పాటు ఏ ప్రశ్న ముందు సాధించాలి, వేటిని తర్వాత ప్రయత్నించాలి నిర్ణయించుకోగల నైపుణ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేటిని వదులుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మాక్ పరీక్షలే మార్గదర్శి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ విభాగాలను ప్రాథమిక పరీక్షల అనంతరం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి చదువుకుంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 85 రూపాయలు, మిగిలిన వారందరికీ 700 రూపాయలు చెల్లించాలి. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ అక్టోబర్ 3, 2025లో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష నవంబర్ 8, 2025లో జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు వివరాలను గురించి ఎప్పటికప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు. మరెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి, ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్.